ఈ ప్రేమ కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నా ఇంటి నుండి నేను బయలుదేరి ఇక్కడి వరకు నీ సన్నిధికి రాగలిగాను అంటే కేవలం నీవు చూపిన కృపే. నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ వీడి వల్ల నేను లేను, ఈమెలాగా నేను లేను, చోరులాగా నేను లేను, నేను వ్యభిచారం చేయడం లేదు, వీడిలాగా నేను దొంగతనం చేయడం లేదు. వాడు దొంగే అయితే ఆ యొక్క దొంగతనాన్ని దేవుడు చూసుకుంటాడు. వాడు వ్యభిచారి అయితే వాడిని ఎలా మార్చుకోవాలో ప్రభువుకి తెలుసు. నీ యొక్క పరిస్థితి ఏంటి? నువ్వెందుకు దేవుని సన్నిధికి వచ్చావు? నువ్వెందుకు మోకాళ్ళు ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? అది కదా నువ్వు ప్రభువుకి తెలియచేయాల్సింది. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? ఇతరులకు పడి ఏడుస్తూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, అలాంటి ప్రార్థన నేను వినను. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. అలాగే కింద వచ్చి నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను